యేసుక్రీస్తు నామంలో బెతస్తా విడుదల పరిచయల తరపున మీ అందరికీ ప్రేమపూర్వకమైనటువంటి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో ఈ రీతిగా దేవుని యొక్క వాక్యాన్ని మీతో పంచుకునే కృపను దేవుడు నాకు ఇచ్చినందుకు మొదటిగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అలాగే మీ అందరికీ కూడా ప్రభు పేరిట ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దిన వాక్య ధ్యానము కీర్తనల గ్రంథం 85వ అధ్యాయం 6-7 వచనాలను ధ్యానించుకుందాం. నీ ప్రజలు నీ యందు సంతోషించున్నట్లు నీవు మరలా మమ్మును బ్రతికింపవా? యెహోవా, నీ కృప మాకు కనపరచుము, నీ రక్షణ మాకు దయచేయము. దేవుడు ఈ వాక్యమును మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆధ్యాత్మిక జీవం లేకుండా, దేవుని కృప, రక్షణ, పాప విముక్తి అనుభవం లేకుండా నిజమైన ఆనందం ఉండదు. తన ప్రజలు పాపాన్ని విడిచిపెట్టి సంతోషంగా ఉండాలన్నది దేవుని కోరిక. కాబట్టి ఇది ఆయన సంకల్పం అనే స్థిరమైన పునాదిపై ఆధారపడినటువంటి ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవాధిపతి, మా మంచి యేసయ్య, నీ మహాకృపను బట్టి ప్రేమించి మరొక నూతన దినాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ నీ ప్రజలమైనటువంటి మేము నీ యందు సంతోషించినట్లుగా మా ప్రతి పరిస్థితిని మీరు తిరిగి బ్రతికించమని నీ కృప ద్వారా ఇదిగో ప్రభువా ఈ దినాన నీ ప్రజలమైనటువంటి మా జీవితంలో నీ ఉన్నతమైనటువంటి సంకల్పము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరినట్లుగా నీ కార్యాన్ని జరిగించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.